హలో అమ్మా. ఏరా దిగావా? ఇప్పుడే దిగాను. జాగ్రత్తరా, టైంకి తిను. సరే. చూడు, ఏది వర్కౌట్ అవ్వకపోతే చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా ఉన్నాయి, అందులో వెళ్ళి జాయిన్ అయిపో. తెలిసిందా? అమ్మా. అమ్మనే, అందుకే చెప్తున్నాను. మంచి జాబ్ వదిలేసింటావు, ఎక్కడ తింటావో ఎలా ఉంటావో నాకు భయంగా ఉంటుంది కదా. చూడు, ఏది చేసినా జెన్యూన్గా చెయ్యి. సరే అమ్మా. తెలిసిందా? ఆల్ ది బెస్ట్. సరేనా? సరే, థ్యాంక్ యూ అమ్మా. చూడు, బయటికి వెళ్ళేటప్పుడు ముందు టిఫిన్ చేసి వెళ్ళు, సరేనా? సరే, బాయ్. ఉంటాను మరి. ఫిల్మ్నార్ ఈ అమ్మ నేనో చూసినాని. వీడు నా షార్ట్ ఫిల్మ్ చూసినట్టున్నాడు. అన్నా మిమ్మల్ని ఏనో చూసినా అన్నా. మీ ఎస్, గుర్తుపట్టేసాడు నన్ను. బంజారా పాన్ షాప్ ఓనర్ కదా మీరు? బంజారా పాన్ షాపా? మమ్మీ ఎవడు? మీ షాప్లో పాన్లు మస్తుంటాయి అన్న, కాకపోతే స్లోకి ఇస్తారు అంతే. పానేంట్రా? ఏమైందన్నా? వ్యూస్ బొక్క. ఎంత పాన్ షాప్ ఓనర్ అయితే మాత్రం ఇంత బల్పా? ఫిల్మ్నార్ బంజారా హిల్స్ పాన్ షాప్. ముందు పోనీ. ఏమైందన్నా? ఫిల్మ్నార్ లాగురా, నేనేంటో తెలుసు. గౌతమ్ మీనన్ సినిమాలో హీరోలందరూ హీరోయిన్లని రోడ్డు మీద చూసి అలా బ్లాంక్గా ఎందుకు నిలబడిపోతారో ఇప్పుడు అర్థమైంది. కానీ మా మేడం గౌతమ్ మీనన్ హీరోయిన్ అయితే కాదు. అది టూ రెంట్ రూము, రెంట్ టూలెట్. అది మీకేమైనా నత్తుందా? చిచి, నేను డైలాగ్స్ కూడా బాగా చెప్తా. ఈమె మోనోలాగ్స్ బాగా చెప్తుంది. సారీ, ఐ మీన్ నేను బాగానే మాట్లాడతా, నాకు నత్తిలాంటివి ఏం లేవు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే. అయినా మీకు ఈ ఇల్లు ఎలా తెలుసు? అది బ్రోకర్ భాస్కర్ గారు చెప్పాడా? చిచి, కాదు, అది బుక్ స్టాల్ అతను చెప్తే ఇక్కడికి వచ్చాను. ఓ ఓకే, గెట్ ఇన్. థ్యాంక్ యూ. దా నాన్న, నీకుందిలే దా. బై ద వే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తా అంటే నేను ఇంట్లో ఉండాలి, ఓకే? శానిటైజర్ స్టార్ట్ చేసింది. కెప్టెన్ కమ్. మీ పేరెంట్స్ లేరా? ఇంటికి అమ్మ నాన్న నేనే, ఇల్లు నాదే కాబట్టి సో నేనే ఇంటికి పెద్ద. పెద్ద అంటూనే వైద్యం అంతా చూపిస్తుంది. ఒక్కసారి ఆ ముఖం చూడండి. ఓకే ఓకే మిస్టర్ కళ్యాణ్. కళ్యాణ్, సో ఫస్ట్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ చదవండి. మీరే చెప్పండి. డన్. ఓకే, నేను కీస్ పట్టుకొని వస్తా. దిస్ వే. ఓకే. ఇల్లు మొన్ననే రెనోవేట్ చేయించాను, జాగ్రత్త. ఓకే ఓకే. ఇదొక ముసలిది. సో దిస్ ఈస్ యువర్ ప్లేస్. టేక్ కేర్ అయితే. సెట్. ఏముండే ఓనర్ గారు, కొంచెం వాటర్ ఇస్తారా? ఎస్. ఏం చూస్తుందబ్బా? ఓ, ఫ్యామిలీ ఫోటోనా? నాకప్పుడే ఊహ వచ్చిన రోజులవి. ఒక్క సంవత్సరమే కదే, వెళ్ళి రావచ్చు కదా. అమ్మా, సెన్స్లెస్గా మాట్లాడకు, ఇది నా కెరియర్. చూడు హారిక, ఇక్కడంత సేఫ్ కాదు. ఆ ప్రకాష్ వాళ్ళ డాక్టర్ చూడు, యుఎస్ వెళ్ళి అదేదో కోర్స్ చేసి వచ్చింది, నెలకి ఎంచక్క ₹1,00,000 సంపాదించుకుంటోంది. నాన్న, మీరెందుకు ఇట్లా తయారైనారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అవును, బాగా గారాబం చేసి పెంచాం కదా, ఇలాగే ఉంటుంది. నాన్న, మీకు తెలుసు నాకు టీచింగ్ అంటే ఇష్టం అని. ఓకే, ఇప్పుడు మీరు లోన్ తీసుకొని నన్ను అబ్రాడ్ పంపించి ఏంది ఇదంతా నాకు అర్థం అవ్వట్లేదు. కొత్తగా సేఫ్టీ సెక్యూరిటీ, ఈ వరల్డ్ లో ఎవరికి ఎక్కడ సేఫ్టీ సెక్యూరిటీ లేదు నాన్న. అయిందా నువ్వు చెప్పటం?
అసలు ఇంతకీ నీ ఫైనల్ డెసిషన్ ఏంటో చెప్పు. నా కోసం మీరు తీసుకున్న డెసిషన్ ని చేంజ్ చేసుకోండి. చూడు, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఎమోషనల్ డ్రామా లాంటివి చేస్తే నేను మాత్రం ఇంట్లో ఉన్నాను. ఏయ్ కాళ్ళు ఎరగొడతాను. ఏ నాటకాలు ఆడుతున్నావా? వెళ్తే యుఎస్ కని వెళ్ళు, లేదంటే ఇంట్లో ఉన్నా ఉండు. పో, నీకు నచ్చిన చోటికి నువ్వు పో. నీతో మాట్లాడుతుంటేనే చిరాకు వచ్చేస్తుంది. పో. హా, సిటీకి దూరంగా కొంప తీసుకొని ఈ సిటీలో ఉంటున్నావు. ఆ కొంప రెంట్కి ఇచ్చి ఈ కొంపకి రెంట్ కడుతున్నావు. అసలు నీ ఫ్రెండ్ కూతురు ఏదో చేసిందని చెప్పి నన్ను అదే చేయమంటున్నారు. ఉన్న సిటీలో సేఫ్టీ లేదు, వేరే దేశానికి వెళ్ళమంటున్నారు. అసలు మీకన్నా క్లారిటీ ఏమైనా ఉందా? అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? హే హాయ్ బ్రో. హాయ్ కళ్యాణ్, హౌ ఆర్ యూ? యా ఐమ్ గుడ్, హౌ యూ? యాక్చువల్గా గుడ్. యాక్చువల్గా ఒక డెమో షూట్ ఉంది. యా, ఓకే. కానీ అదొక పిచ్ వీడియో లాంటిది. సో దాని మీద అయితే ఏ హోప్స్ పెట్టుకోకు. ఇది కాకుండా వేరే ఏమైనా ట్రై చేయొచ్చు కదా. అవన్నీ ట్రై చేశాను బ్రో. నేను అంటుంది రెగ్యులర్గా రొటీన్గా ఈ మీడియా ఆఫీసులు లేకపోతే ప్రొడక్షన్ ఆఫీస్ చుట్టూ తిరగడం కాకుండా ఇంకేమైనా మరి అదే ఈ ఇన్స్టా రీల్స్, మెసేజ్లు అయ్యి చెప్పడం, స్లో మోషన్ వీడియోస్ ఉంటాయి కదా. ఇంకా ఇలాంటివన్నీ ట్రై చేస్తే యూ విల్ గెట్ ఫేమస్. ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ వాడటం, ఫాలోవర్స్ పెరుగుతారు, ఫాలోయింగ్ కూడా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్ అవుతావు కూడా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. నువ్వు ఎవరి చుట్టూ తిరిగావో వాళ్ళే నీ చుట్టూ తిరుగుతారు కదా. ఖాళీగా ఉండే బదులు రూమ్లో అరే రూమ్ అంటే గుర్తొచ్చింది. సెట్ అయిపోయింది. లైట్ తీసుకో. నైస్ నైస్ నైస్. సో ఏంటి, ఏమంటావు? ఓకేనా డెమో షూట్ కి? సరే బ్రో, యాజ్ యు విష్. చలో మరి, విల్ క్యాచ్ అప్ సూన్. ఓకే, డన్. బాయ్ బ్రో. బాయ్ బాయ్. యాక్చువల్లీ మీరు ఎక్స్క్యూజ్ చాలా మీ, ఫస్ట్ అది ఏమని తీయడానికి ఏం లేవుగా. సరే తీ. మీరు వెళ్ళండి, నేను తీస్తా. తీస్తావా తీయవా? అరే చంద్రముఖి సినిమాలో జ్యోతికాలాగా ఓ ఊగిపోతున్నారు. కూల్ మేడం, నేను తీస్తా. నేను కూల్ గానే ఉన్నాను. ఫస్ట్ అది తీసి డస్ట్బిన్ లో వేయండి. ఓకే. ఓకే ఏంట్రా, ఇన్నిసార్లు నాకు ఓకే చెప్పే బదులు తీసి డస్ట్బిన్ లో వేయచ్చుగా. సెన్స్ లేదా మీకు? రాయంద్రా, అరే ఒకసారి తీస్తా అని చెప్పినే కదా. పిచ్చి దానిలో బిహేవ్ ఫస్ట్ చేస్తావేంది? పోయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ పట్టుకొని రా. నేనేమన్నా మీ స్కూల్ స్టూడెంట్ అనుకుంటున్నావా? పట్టుకరా. ఓ వెయిట్, ఫస్ట్ ఇది క్లీన్ చేయి. తీస్తా. క్యూట్ బట్ సైకో, దీన్ని చూసే అని ఉంటారు. సారీ. అయినా మీకు ఇంత ఆవేశం పనికిరాదండి. మీరు కూల్గా ఉండండి. పేజ్ నెంబర్ 4, ఓనర్ మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినందుకు 24 hours పవర్ కట్. అన్పార్లమెంటరీ లాంగ్వేజా? అసలు ఎవడు యూజ్ చేశాడని? హలో మేడం, హలో రిపీట్ చేయి. అదే థ్యాంక్ యూ తమ్ముడు. మావా లైట్ తీసుకోరా, ఇదేం సినిమా కాదు. నా మాట విని మూసుకొని జాబ్ చేసుకోరా. ఏదో షార్ట్ ఫిల్మ్ చేసినాను, ఎవడో పిలిచినాడో నెలకు. ఆడంతా సీన్ ఏముండదు. ఫాలోస్ బ్యాచ్, తొక్క తోలు ఇవన్నీ వేస్ట్. లైఫ్ వేస్ట్ చేసుకోకరా. అందరు మామైపోయారు. నీకు విషయం చెప్పాలి. యాక్చువల్గా షూట్ క్యాన్సిల్ అయింది. సో మావా లైట్ తీసుకోరా, ఇదేం సినిమా కాదు. నా మాట విని మూసుకొని జాబ్ చేసుకోరా. ఏదో షార్ట్ ఫిల్మ్ చేసినాను, ఎవడో పిలిచినాడో నెలకు. ఆడంతా సీన్ ఏముండదు. లైఫ్ వేస్ట్ చేసుకోకరా. వర్కౌట్ కాకపోతే నువ్వు ఇంటికి వచ్చేనన్నా, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నీకు నచ్చినప్పుడే జాబ్ చేద్దు, కానీ నువ్వైతే ఇంటికి రారా. ఆ సినిమా యాక్టింగ్ మనకొద్దు. నీ టైం అయిపోయింది. ఓయ్, ఎందుకు తాగినావు? నా ఇష్టం. ఓనర్వి, టార్చ్ బేరర్వి కాదు. సారీ, డిక్టేటర్ గాడ్ ఫాదర్ కాదు. నువ్వు ఓనర్వి, ఓనర్ లేకుండా. అర్థమైందా? ఆహా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోయిన తాగావంటే నువ్వు ఇంక యాక్టర్ అయినట్టే. అరే రారా క్యాప్టెన్. మాట్లాడక అర్థమైందా? రే 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 రే. సారీ.
అయిపోయాడు. నిన్ను నా మీద చెయ్యెత్తుతావు. ఆగురా, నీ పని ఇట్లా కాదు. హా? అసలు పోనీలే పాపం నా ఇల్లు రెంట్కిస్తే మార్నింగ్ తాగొస్తావా? అసలు సిగ్గుందా? చెప్పు నీకే. మళ్ళా నా మీద చెయ్యేస్తావా? నిన్నే చుప్. ఏడు పాపు, చుప్. ఏడవకు. ఏడు పాపు. సైలెన్స్, క్వైట్. సరిగ్గా కూర్చో. ఇంతకు నువ్వు హైదరాబాద్ దేనికి వచ్చావు? యాక్టర్ అవుదామని వచ్చిన. కదా, తెల్లగా ఉండే పర్సనాలిటీ ఉంటే యాక్టర్ అయిపోతావా? కాదు. లేదు కదా, హార్డ్ వర్క్ చేయాలి కదా. మరి నువ్వేం చేస్తున్నావు? పట్ట పగలు పొద్దున్నే కుక్కలాగా దాగి. కుక్కల్లాగా తాగా? మేం తాగం కదా. వై మమ్మల్ని ఎందుకు వీళ్ళతో కంపేర్ చేస్తారు? చీచీ. నేనేం కావాలని తాగలే. ఆహా, కావాలని కాకుండా ఊరికే కూడా తాగుతారా? అంటే అది నోర్మి, చుప్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసినందుకు పనిష్మెంట్ తప్పదు. అది కాదు, ఒకసారి నేను చెప్పేది నువ్వు. నేను జాబ్ చేసిన, నేను జాబ్ కూడా క్విట్ చేసిన, నేను షార్ట్ ఫిల్మ్స్ చేసిన, నా సేవింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని వచ్చిన యాక్టర్ అవుదామని. ఆపు, ఇదిగో ఇది జస్ట్ బిగినింగే. ఒక దిక్కు నీ టార్చర్. టార్చరా? డిసిప్లిన్ గా ఉండడం అనేది నీ టార్చర్ లా ఉందా? అది డిసిప్లిన్ కాదు, డిజార్డర్, రోగం. ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడినా. 24 hours వరకు పవర్ కట్ అండ్ వాటర్ కట్ కూడా. అండ్ బయటకి లాక్ వేసుకుంటున్నా. హరిక ఏ డిస్టెన్స్ వెళ్ళు. ఇంకొంచెం వెనకాలకి వెళ్ళు. ఇదే పర్ఫార్మెన్స్ పోయి ఆడిషన్లో చేసుకో. రారా కెప్టెన్. పోవే పిచ్చిదానా. బాయ్. పోవే పిచ్చి మొహం దానా. నువ్వు నీ సైకో. ఎన్ని గంటలు కట్ చేసుకుంటావు? కట్ చేసుకో కరెంటు. ఎలా? నేనేం మీ స్కూల్ స్టూడెంట్ని కాదు. ఒకడు చూడు నీ సైకో మొహంని. స్టమక్ అప్సెట్లో ఉంది. అమ్మా. హే ట్యాంక్ ఉంది, పిచ్ బాగుంది. పర్లేదు, రూమ్ నీట్గానే ఉంది. చాలు. షోరా? థ్యాంక్ యూ. పర్లేదు, ఇల్లు బాగానే నీట్గా పెట్టుకున్నావు. ప్లీజ్ హ్యావ్. యా. బాగానే ఉండినావు అబ్బా. థ్యాంక్ యూ. పర్లేదు, మనం అనుకున్నట్టయితే ఏం లేదు ఇక్కడ. సిచ్యుయేషన్ ఆల్ కంట్రోల్. హే, ఇది ట్రై చేయి. యా. ఓకే, ఇది మందు అయితే ఏం కలపలేదు కదా? హే, ఏం పర్లేదు, నువ్వేం టెన్షన్ పడుకో. అది యాపిల్ ఫిజే, యూ కెన్ హ్యావ్ ఇట్. ఓకే. పర్లేదు, యాపిల్ జ్యూసే. నాకు ఎక్కువ అయిపోయింది. ఐ జస్ట్ టేక్ ఎ లీవ్. ఇంకొంచెం. వద్దు. థ్యాంక్ యూ. ఫైన్. ఇదంతా యాక్టింగ్ అయితే కాదు కదా? చిచి, అదేం లేదు. యా, నో. అయితే ఓకే. బాయ్. బాయ్. అబ్బాయి గడిపోయింది. టైం గానే టైంలో కూచిపూడి డాన్స్ వేస్తుంది. రే కెప్టెన్, నువ్వు పడుకో.
హారిక గారు హా, సారీ అండి, అది గరం మసాలా బదులు ఇంకేదో మసాలా వేసేసా. హా? రే కళ్యాణ్! మీ మనుషులకి ఎంత దూలంటే ఏదో ఒకటి గెలుపుకుంటూనే ఉంటారు. ఎప్పటికి మారతారో